ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో నిబంధనలు పాటించని ఆటోలపై పోలీసులు కొరడా జులిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు పట్టణంలో ఉదయం నుండి కూడా విస్తృతంగా వాహనాల తనిఖీ చేపడతా ఉన్నారు. అట్లాగే ఆటోలు నిబంధనలు పాటించకుండా లౌడ్ స్పీకర్లు పెట్టుకొని ప్రయాణిస్తున్న ఆటోలను ఆపి తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు సిబ్బందితో కలిసి, అట్లాగే 2 టౌన్ సిఐ రాములు నాయక్ ఆయా స్టేషన్ల పరిధిలో ఉదయం నుండి కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడతా ఉన్నారు. ఏదైతే నిబంధనలు పాటించకుండా ఆటోల్లో టేప్ రికార్డులు పెట్టుకొని లౌడ్ స్పీకర్లు పెట్టుకొని అధిక ధ్వని కలిగిస్తున్న వారందరిపై కూడా తనిఖీలు చేస్తూ కేసులు అయితే నమోదు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆటోల వల్ల ఇట్లాంటి లౌడ్ స్పీకర్ల వల్ల కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఆటోల్లో అధిక సౌండ్ పెట్టుకోవడం వల్ల చుట్టుపక్కల వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో, అట్లాగే తెనాలి డిఎస్పీ ఆదేశాలతో తనిఖీలు చేపట్టినట్టుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆటోలపై కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నారు. గతంలోనే అనేక సార్లు హెచ్చరికలు కూడా చేశాము, అయినా కానీ వినే పరిస్థితి లేకపోవడంతో ఈ తనిఖీలు చేపట్టి వారికి కేసులు నమోదు చేస్తున్నట్టుగా పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. ఎంజాయ్ చేయాలనుకుంటే స్పీకర్ ఇంట్లో పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి, బాగా అర్థం ఉన్నాయి. కానీ పబ్లిక్ ప్లేస్ వచ్చినప్పుడు, పబ్లిక్ రోడ్డు వచ్చినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. పబ్లిక్ ప్లేస్లో కొన్ని రూల్స్ కండిషన్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు నువ్వు పెద్ద సౌండ్ పెట్టుకొని బండి తోలుతూ ఉంటావు, వెనకాల ఎవరో వచ్చి ఆర్డర్ కొడతా ఉంటావు, ఈదవు, ఎక్కడ తగులుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ యాక్సిడెంట్ అవ్వకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఇవన్నీ చేసేటువంటి ఈ స్పెషల్ డ్రైవింగ్. ఇది నా ఇంట్రెస్ట్ కాదు. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మా ఇంట్లో స్టేషన్లో పెట్టుకో, అర్థమైందా? ఏంటంటే పబ్లిక్ రోడ్లో యాక్సిడెంట్ అవ్వకూడదనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ బాక్స్ అక్కడ ఉంది, ఏది బాక్స్ అనుకున్నా అది అంటే అబద్ధము. సౌండ్ బాక్స్ పెట్టారు కానీ పీకేసాడు రత్తి సార్ పక్కన పెట్టు. దీని వరకు చేస్తాను సార్, అది పెట్టుకున్నాడా? ఇప్పుడు మనము ఎందుకు మైక్ పెట్టుకున్నా, మైక్ పెట్టుకోవడం అవసరం ఉంది. ఇప్పుడు టేబుల్ కార్డు కాదు, మనకు కావాల్సింది బాడీగా కాదు, తోలుకోవాలి. యూనిఫామ్ ఏది నీది? యూనిఫామ్ ఏది? ఇదేదా? ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు బాబు? నువ్వు యూనిఫామ్ వేసుకోవాలి కదా. నేను అడిగిన దానికి సమాధానం చెప్తాయా? నువ్వు యూనిఫామ్ వేసుకోలేదు, సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నావు. ఇప్పుడు ఎవరో వెనకాల హార్న్ కొడితే నీకు వినపడుతుందా? ఇప్పుడు నువ్వు సౌండ్ సిస్టమ్ పెట్టుకుని పోతుంటే పక్కన వాళ్ళు పట్టించుకుంటావా? నేను పార్టీకి వెళ్తున్నావా, బాడుగు తోలుకోవాలి? ఆటోకి బాడుగు తోలుకోవాలంటే ఇవన్నీ అవసరం లేదు. కానీ నీకు మైకే కావాలనుకో, సౌండ్ సిస్టమ్ ఎంజాయ్మెంట్ కావాలంటే ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయి. రోడ్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించాలా. ట్రాఫిక్ రూల్స్ కొన్ని ఉంటాయి, పబ్లిక్ ప్లేస్లో మనం కొన్ని చేయాల్సి ఉంటాయి, కొన్ని చేయని ఉంటాయి. మరి ఇష్టం వచ్చినప్పుడు మీరు సౌండ్ సిస్టమ్ పెట్టుకొని
యూనిఫామ్ లేకుండా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తెనాలిలో అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఆటో రిక్షాలో ఏదన్నా ఈ సౌండ్ సిస్టమ్ అంటే ఈ టేప్ రికార్డ్ పెట్టి కొంచెము పబ్లిక్ కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి మాకు కొన్ని రిపీటెడ్ కంప్లైంట్స్ వస్తే ఈరోజు దీని మీద మేము స్పెషల్ డ్రైవ్ చేశాము. సుమారు 15 టేప్ రికార్డులు ఆటోల నుంచి మేము తీసి సీజ్ చేశాము. తర్వాత యూనిఫామ్ లేని డ్రైవర్లకి ఫైన్ చలాన్లు విధించాము. తర్వాత సైడ్ డ్రైవర్కి పక్కన అటు ఇటు పబ్లిక్ కూర్చోకుండా ప్యాసింజర్స్ కూర్చోకుండా కొంచెం కౌన్సిలింగ్ చేశాము. ఎందుకంటే ఈ డ్రైవర్ పక్కన రైట్ సైడ్ మరి ఈ ప్యాసింజర్ కూర్చోవడం వల్ల ఏదన్నా జరగని ఇన్సిడెంట్ జరిగితే బాగా హ్యూమన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్ మన ఈ తెనాలిలో ఈ ఆటోలలో ఈ సౌండ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ముందుకు రావాలి. అది ఏం లేకుండా ప్యాసింజర్ని తోలుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. యూనిఫామ్ ఉండాలి, సరైన పత్రాలు ఉండాలి, తర్వాత ప్రతి ఒక్కళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ విధంగా ఈరోజు ఓన్లీ 11 నుంచి ఈ 12 మధ్యలో ఓన్లీ ఆటో రిక్షాల మీదనే స్పెషల్ డ్రైవ్ మా అధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆటోలపై స్పెషల్ డ్రైవ్ అనేది కూడా కొనసాగుతుందని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అందరూ కూడా నిబంధనలు పాటించాలి. ప్రతిరోజు తనిఖీలు చేస్తాము. వంతెనల వద్ద ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేకంగా అయితే బృందాలతో తనిఖీలు జరుగుతాయని చెప్పి పోలీసు అధికారులు అయితే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే అని వారు ఈ సందర్భంగా అయితే తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే తెనాలి 3 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. నిన్న ఉదయం నుండి ప్రత్యేకంగా చెంచుపేట ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇటు మొత్తంగా ఇరువైపులా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించిన సిఐ సాంబశివరావు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి తొలగింపు చేపట్టారు. ఈ రోజు రెండో రోజు కూడా ఆ ప్రాంతాల్లో కూడా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ ఉన్నారు. ఉదయం నుండి చెంచుపేటకు సంబంధించి ఓవర్ బ్రిడ్జికి ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి టెంబర్ డిపోల ఎదురుగా ఉన్నటువంటి ఆక్రమణలు మొత్తంగా కూడా తొలగింపు చేపడతా ఉన్నారు. ప్రత్యేకంగా జేసీబీలు ప్రొక్రైన్లు తీసుకొచ్చి ఆ దొంగలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద దొంగలు ఇవన్నీ కూడా అడ్డంగా ఉన్నాయి, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. బ్రిడ్జి పక్కనే వేశారు. రాత్రి వేళల్లో కనీసం కనబడే పరిస్థితి కూడా లేదు. వీటి వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా ఇటు వ్యాపారులు కూడా మాకు సహకరించాలని చెప్పినైతే పోలీసు అధికారులు కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఒకటి తీపిస్తూ ఉండాలి. ఏది నీ జేసీబీ వస్తా లేదా మాది వచ్చిందా? ఇప్పుడు జేసీబీ వస్తుందండి. అది అవి వాళ్ళకి ఎవరైనా వాళ్ళకి కూడా చెప్పండి. ఫోన్ నెంబర్ ఉంది, రామారావు ఈరోజు సాయంత్రం రేపు సంగతి ఏంటి? రేపు పోయిన నెల అయిందా మేము చెప్పి ఏం తెలియదు బాబు. ఇప్పుడైనా ఇది గతంలో కాలం వచ్చేటప్పుడు మాట చెప్తారు. రేపు ఏమి ఉండమంటున్నారు అప్పుడు తీసాం. ఈ రోజు నుంచి 100% బాగుంది. రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాను. వెనక్కి వేసేసుకోవడం అంత ప్లేస్ ఉంటుంది.